నమస్తే. ఒక ఆయన అంటాడు, దేశం వెలిగిపోతుంది, దేశం ప్రపంచ దేశాల్లో ఎక్కడో ఉంది, 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థని మనం రూపొందించుకోబోతున్నాం. ఇట్లా రకరకాల స్టేట్మెంట్స్ ఒక ఆయన చెప్తుంటాడు. ఇంకొక ఆయన అంటుంటాడు, ఈ రాష్ట్రం ఎక్కడో ఉంది, రాష్ట్ర తలసరి ఆదాయంలో ఈ దేశంలో నెంబర్ 1గా ఉంది, ఈ దేశాన్నే సాదుతుందని ఇంకొక ఆయన అంటాడు. నేను ఇప్పుడు ఎక్కడున్నా అంటే హైదరాబాద్లో నీలోఫర్ ఆసుపత్రి అని ఉంది, దాని పక్కనే ఒక క్యాన్సర్ ఆసుపత్రి ఉంది. ఈ నీలోఫర్ ఆసుపత్రికి వెళ్ళే గల్లీలో నేను జస్ట్ ఇప్పుడే అసలు ఆసుపత్రిలో ఎంతమంది పేషెంట్స్ వస్తున్నారు, ఎందుకంటే ఈ వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వస్తున్నాయి కదా, సో పేషెంట్స్ ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వీటి గురించి నేను ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో చాలా హృదయ విదారకమైన దృశ్యాలు కనిపించి ఖచ్చితంగా దీని మీద ఒక వీడియో చేయాలనుకుని వీడియో చేస్తున్నా. అంటే పేషెంట్స్ లోపల ఉన్నారు, పేషెంట్స్ కోసం వచ్చిన ఎవరైతే అటెండర్స్ ఉంటారో వాళ్ళ పేరెంట్స్ కానీ, లేకపోతే భార్య ఉంటే భర్త కానీ, భర్త ఉంటే భార్య కానీ, లోపల పిల్లలు ఉంటే వాళ్ళ తల్లి తండ్రి కానీ, వాళ్ళ అటెండర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు గుడి దగ్గర లేదు ఎవరైనా అన్నం పెడతారేమో అని వెయిట్ చేస్తూ, ఎవరో ఒక వెహికల్ వస్తే ఇంత అన్నం వేసి ఇంత పప్పేసి ఆ భోజనం తింటూ ఈ గల్లీలో ఒక దారుణమైన దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళు ఒక పేషెంట్ని గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించి కనీసం వాళ్ళు బయట భోజనం తినలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వాలు కూడా లోపల పేషెంట్లకి సరైన ట్రీట్మెంట్ ఉండదు, మందులు ఉండవు. నేను ఇప్పుడే అక్కడ ఒక మెడికల్ షాప్ చూస్తే డాక్టర్ మందులు రాస్తాడు, లోపల మందులు దొరకాయి, 1-2 దొరుకుతాయి, మిగతా ఏమీ దొరకవు. పారాసిటమాల్ లాంటివి దొరికితే యాంటీబయాటిక్లు బయట కొనుక్కోవాలా. ఇంకొక వైపున కనీసము ఆ అటెండర్లకు కూడా భోజనం పెట్టలేరా? ఈ వ్యవస్థను మనం ఆ రకంగా రూపొందించుకోలేమా? సో అందుకే నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నా. సో మనం ఈ గల్లీ నుంచి స్టార్ట్ చేసి లోపలికి వెళ్తుంటే ఈ దృశ్యాలు మనకు అతి భయంకరంగా కనిపిస్తాయి. ఒక్కసారి ఈ నీలోఫర్ వెళ్ళే గల్లీలో మనం ఒక్కసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. టెంపుల్ ఏం టెంపుల్ ఇది? దుర్గామాత. ఎవరు భోజనం ఎవరు పెడతారు ఇక్కడ? మీరు ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? సో మీరంతా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళేనా? సో ఇది ఒక టెంపుల్, ఇక్కడ దుర్గామాత టెంపుల్ ఉన్నది. ఈ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళంతా ఈ టెంపుల్లో పాపం లైన్ నిలబడి, ఇంతకుముందు అయితే చాలా పెద్ద లైన్ ఉండే, టెంపుల్లో నిలబడి భోజనం చేయడానికి వీళ్ళు ఇక్కడ నిలబడుతున్నారు. అంటే ఎంత ఘోరం చూడండి. అంటే వాళ్ళు కనీసం బయట హోటల్లో తినలేని సిచ్యువేషన్లో వాళ్ళ జీవితాలు ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో, ఏ ఆదిలాబాదు, ఏ మహారాష్ట్ర, ఏ ఆంధ్రప్రదేశ్, అక్కడి నుంచి వచ్చిన పేషెంట్ అటెండర్లు వీళ్ళంతా. ఇక్కడ చెప్పులు చూడండి ఎంత ఎంత ఇదిగా కనిపిస్తూ ఉన్నాయో. యా, ఎంతమంది వస్తుంటారు బ్రదర్ ఇక్కడ? మీరు చూస్తుంటారా లోపల? ఎంతమంది వస్తుంటారు రెగ్యులర్గా? డైలీ ఒక 500 నుంచి 600 మంది వస్తుంటారు. అంటే ఓన్లీ ఈ నీలోఫర్ క్యాన్సర్ హాస్పిటల్ వల్ల అవును, డైలీ 500-600 మందికి గుడి ఉండడం వల్ల చాలా మందికి అన్నం దొరుకుతున్నది గుడి ఉండడం వల్ల. ఒకవేళ ఇది గుడి లేకపోయి ఉంటే చాలా కష్టం అవుతుండే ఇలాంటి, ఎందుకంటే ఇక్కడికి వచ్చేటోళ్ళు అందరూ చాలా పేదవాళ్ళు వస్తుండే. హోటల్లో డబ్బులు పెట్టుకొని తినేటంత స్థాయి వాళ్ళకి లేదు. ఇక్కడ గుడి ఉండడం వల్ల కూడా, ఇంకోటి దాతల సాయం వల్ల కూడా ఇక్కడ డైలీ అన్నం పెడుతున్నారు. డొనేషన్ కూడా చేస్తారు ఇక్కడ. కొంతమంది ఉన్నవాళ్ళు కూడా డొనేషన్ కూడా చేస్తారు. అవును, పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ కూడా పెడతారు. అవును. ఒక 500-600 మంది మాత్రం ఈ అమ్మవారు చాలా మంచి దయ చూపిస్తున్నారు. అదొకటి చాలా మంచి. పరిగి ఏమైంది? క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చినాము. క్యాన్సర్ ఎవరికి ఏమైంది? మా భార్యకు ఆపరేషన్ అయింది, వచ్చినాము. ఎందుకు మరి బయట తినకపోయినా హోటల్లో? ఇక ఏం లేదు, మీరు పైసలు కట్టుకొని అవసరం మేము. ఈ పేద పరిస్థితి, నొప్పి తినాలి, ఇచ్చుకోవాలి. వచ్చి నేను వచ్చి వాళ్ళకి 15 రోజులే. 15 రోజుల నుంచి అన్ని వదిలేసి వచ్చిన. ఇక మరి ఏం చేస్తాం చెప్పి. ఏమన్నారు మరి, ఎట్లుంది? ఇక మా ఆపరేషన్ అయింది. లోపల ఏమన్నా అడుగుతున్నారా పైసలు? ఏం అడుగుతలేరు. ఏం లేదు. మందులు ఏమన్నా బయట కొనాల్సి వస్తుందా? గట్టే చిన్న చిన్న ఏమన్నా రాస్తారు కానీ అన్ని వాళ్ళు ఇస్తున్నారు. భోజనం మాత్రం ఈడ తింటున్నాము, ఆడ కూడా పెడతారు సార్. ఇప్పుడు ఆడ కూడా పెడతారు పేషెంట్కు. పేషెంట్కి అటెండర్కి లేదా మరి? ఎంటుండలు కూడా పెడతారు పోతే అట్లా. ఈడైతే ఇక పూట తింటున్నాం. ఇక 2 పూటలు, 2 పూటలు పొద్దుగా. కర్నూలు. ఏమైంది? కొంచెం మాకు ప్రాబ్లం ఉంటే వచ్చేసినాం. ఇక్కడ 5 రోజులు వచ్చి మేము ఇక్కడే భోంచేస్తున్నాము, నిన్నే తింటున్నాం. లోపల అడ్మిట్ అయినా. బయటికి హోటల్కి వెళ్ళలేదా మీరు? వెళ్ళలేదు సార్, ఇక్కడ పెడుతున్నారు కదా అని వెళ్ళలేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద మనిషి? షారాజ్పేట ఆలేరు.
ఆలేరు ఆలేరా ఏమైంది ఎవరికి ఏమైంది? మా భార్యకు ఇక్కడ గడ్డ అయింది మన గర్భసంచికి 2 గడ్డలు వచ్చినాయి. పెద్ద దొడ్డికొచ్చే పెద్ద పేక్కు గడ్డ అయింది. అయితే వస్తే ఇక్కడికి వచ్చినాక అన్ని టెస్టులు చేసి ఆపరేషన్ చేసిర్రు, గడ్డ తీసిర్రు. ఇప్పుడు కీమోలు ఎక్కిస్తుర్రు, కరెంటీలు పెట్టిర్రు. ఇక్కడ ఎన్ని రోజులని వచ్చి ఇక్కడికి 8 నెలలు 8 నెలల నుంచి వస్తున్నా గట్టిన ఒక 15 రోజులు 10 రోజులు ఇంటికి పంపుతుర్రు. ఇక ఇక్కడనే అన్నం పొద్దున టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం ఇప్పుడు అన్నం పెడతారు, రాత్రికి అన్నం పెడతారు. హోటల్కి పోయే పరిస్థితి లేదు, మేము పేదవాళ్ళం, మేము హోటల్లో ఎన్నడూ తినలే. అలాగే పెద్ద మనిషి నడు. ఎవరమ్మ మీది? మధ్యాహ్నం జనగాం. ఏమైంది? ఆపరేషన్ జస్ట్ గడ్డ. రోజు వచ్చి ఇక్కడే తింటున్నారా? ఇక్కడనే తింటే ఆపరేషన్ అయింది. ఫుడ్ కూడా మంచిగా ఉంటుంది, ఇంట్లో డబ్బులు గిట్లా ఏది ఉండదు. ఎట్లా హోటల్కి పోయి తినాలని లేదు, ఇక్కడనే తింటాం. గుళ్ళనే తింటున్నారు. గుళ్ళనే సాయంత్రం కూడా అక్కడనే ఈ గుళ్ళే పెడతారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? చిలుకూరు బాలాజీ. ఎవరికి ఏమైంది? నాకే ప్రాబ్లం ఉంటే చెక్ చేయించుకుందామని వచ్చిన, అన్ని నార్మల్ వచ్చినాయి. ఈ వీడికి 3సారి ఇక్కడనే తిన్నాం, 3 సార్లు వచ్చేసింది గుడి దగ్గర. సో ఇట్లా ఇట్లాంటి వాళ్ళు ఉండడం వల్ల ఈ హాస్పిటల్కి వచ్చే పేషెంట్లు వాళ్ళ అటెండర్లు కొంత వాళ్ళు ఆ పూటను గడుస్తున్నది. లేదు అని అంటే హోటళ్ళలో పెట్టాలని వాళ్ళ నుంచి కాదు. ఎందుకంటే మినిమం ఒక 100 రూపాయలు 100-150 రూపాయలు ప్లేట్ భోజనం పెట్టాలా? ఎట్లా సాధ్యమవుతుంది? చాలా కష్టం. సో నిజంగా ఇప్పుడు ఇక్కడ చాలామంది దాతలు కూడా వెహికల్స్లో వచ్చి భోజనం పెడతా ఉంటారు. మరి గవర్నమెంట్ వ్యవస్థ హాస్పిటల్స్లో ఈ అటెండర్లకు ఎందుకు భోజనం పెట్టలేదు? కొంతమంది ఓపీ పేషెంట్లు కూడా వచ్చి ఇక్కడే తింటున్నారు. మేము స్కూళ్ళలో మధ్యాహ్న భోజనం పెడుతున్నాం అని అంటున్నారు. పేషెంట్లకు ఎందుకు పెట్టరు మధ్యాహ్న భోజనం? పేషెంట్ అటెండర్లకు ఎందుకు పెట్టలేం? ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది? సో ఇది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఒకసారి పైకి వెళ్దాం. సో ఇట్లా చాలామంది టెంపుల్లో ఈ దుర్గా గుడి ఆవరణలో వీళ్ళంతా ఈ భోజనం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వీళ్ళంతా ఈ క్యాన్సర్ హాస్పిటల్, నీలోఫర్ ఆసుపత్రికి వచ్చిన పేషెంట్స్, అటెండర్స్ వీళ్ళంతా. చలో వద్దా. సో ఇంకొంచెం మనం లోపలికి వస్తే ఇంకొక వెహికల్ కనిపిస్తుంది చూడండి. అన్నపూర్ణ రథ్ ఫ్రీ ఫుడ్ ఫర్ ఏ బ్రైటర్ టుమారో అని శివనారాయణ్ ఫౌండేషన్ అని ఒక ప్రైవేట్, అంటే ఎవరో ఒకరు దాతలు ఎవరైతే వాళ్ళు సంస్థలు ఉన్నాయో, స్వచ్ఛంద సంస్థలు, వాళ్ళు వచ్చి ఈ భోజనం పెడుతున్నారు. సో ఇక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున జనం మనకు కనిపిస్తున్నారు చూడండి. లంచ్ టైం ఇది. సో చాలామంది ఉన్నారు. సో వీళ్ళు రైస్ కర్రీతోని వీళ్ళకి భోజనం పెడుతున్నారు. సో వీళ్ళంతా కూడా నీలోఫర్ అండ్ క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చిన పేషెంట్సే కనిపిస్తున్నారు చూడండి ఒక్కసారి. ఏ ఊరమ్మా? వికారాబాద్. ఎందుకు ఇక్కడ దాకా వచ్చినారు? అక్కడ హాస్పిటల్ లేవా? ఉన్నారు కానీ ఇక్కడ రాసిస్తారు. ఇక్కడ రాసిరా? ఏమైంది? ఎవరికి? డెలివరీకి వచ్చినారా? ఓకే. మరి ఎందుకు హోటల్లో లేదా లోపల పెట్టట్లేదా భోజనం? ఇప్పుడే వచ్చినాం మేము, జరసేపు పిల్లకు తినబెడదాం. ఓకే. ఎన్ని ప్లేట్స్ పెడుతుంటారా డైలీ? డైలీ మేము 50 కిలోలు పంచుతాం అన్న డైలీ మేము. ఎవరిది ఇది ఫౌండేషన్? మా శివనారాయణ కంపెనీ సార్ మాది ఫౌండేషన్ సార్. 50 కిలోలు 50 కిలోల రైస్ డైలీ 2 బండిలు ఉంటాయి సార్ మాది. ఈడ ఒకటి పోతుంది, మాది బంజారాయిల్స్లో ఒకటి పోతుంది క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర మాది. ఎన్ని ప్లేట్స్ అయిపోతుంటాయి డైలీ? మాది లేదంటే 1000 పోతాయి సార్ మాది. 1000 ప్లేట్లు పోతాయి. 1000 మందికి ఇస్తాం మేము. 50 కిలోలు ఇస్తారు. సాంబార్ ఇంబార్ తాగనీకే నీళ్ళు మొత్తం ఉంటాయి సార్. టెస్లాటి మొత్తం లైన్తో వస్తారు అందరు మెంబర్లు. మంచిగా ఒకరోజు మీరు ఎప్పుడైనా పెట్టలేదు అనుకో, వన్ డే ఎట్లా పరిస్థితి? ఇది సండే ఎవ్రీడే పెడతారా? ఎవ్రీడే పెడతాం, సండే పెట్టాం సార్ మేము. సండే హాలిడే ఉంటుంది, పబ్లిక్ హాలిడే ఉంటుంది అని పబ్లిక్ రాదు, అందుకనే సండే పెట్టాం సార్ మేము. మధ్యలో ఒక రోజు రాలేదనుకో ఇంకా కష్టం. డైలీ వస్తాం సార్, డైలీ వస్తాం మేము. రైట్. ఎవరు అన్న? వర్ధమాన్ కోట. ఓకే. ఇప్పుడు ఎందుకు లోపల ఫుడ్ ఏముండదా మనకు అటెండర్లకి? ఏమన్నా నాకు తెలియదు. ఎవరున్నారు లోపల హాస్పిటల్లో? పేషెంట్ ఉంది. పేషెంట్ ఏమైంది? చిన్నకి ఏకపోత వస్తే తీసుకొచ్చినాం. మరి ఎట్లున్నాడు ఇప్పుడు? కొంచెం నిమ్మలు తక్కువైంది. ఏ ఊరు మీద? వర్ధన్నపేట. వర్ధమాన్ కోట. ఓకే.
ఇయ్యా ఏ ఊరే కొడంగల్ సార్. కొడంగలా? ఆ, ఏమైంది? మా బాబుకు పానం బాగాలేదు, మా మన్మన్కి. మనవనికి బాలే ఏమైందో? హాస్పిటల్లో అదే మొత్తం క్యానింగ్ గిట్ అంతా తెచ్చిండ్రు. అదే ప్రాబ్లం ఉండదంటే ఇక ఏం ఇప్పుడు అంత ప్రాబ్లం ఏం లేదు, మంచిగా ఉండదు, పోండి మళ్ళీ ఒకసారి అది తీసుకుపోండి అంట అని చెప్పిండ్రు సార్. ఎన్ని రోజులు వచ్చి? మేము 10 రోజులు అవుతున్నాం సార్. 10 రోజుల నుంచి ఏడ తింటున్నావు? హోటల్లో తిన్నాం, ఇక దొరకనప్పుడు ఇక హోటల్లో దొరికితే ఇక్కడ తిన్నాం సార్. హోటల్లో తింటే బాగానే ఖర్చు అవుతుంది. మరి ఏం చేస్తాం సార్, పరిస్థితి బాగాలేదు, మరి ఏం చేద్దాం. మంచినీళ్ళు కూడా లేవు తాగనీకే, లోపల మంచినీళ్ళు కూడా మంచినీళ్ళు కూడా లేవు సార్. అన్నం అంటే అది అన్నం అంటే ఇక మనం ఇక ఇక్కడ దొరికితేనేమో తింటాం, లేకపోతే హోటల్లో తెచ్చుకో తినాలి. లోపల పేషెంట్తో ఒకరికి పెడతారా? ఏం లేదా? పేషెంట్కి ఒక్కరికి పెడతారు సార్, ఒక్కరు ఎంబడి ఇంత గుడ్డు అన్నం పప్పు వేస్తారు. ఓకే. సో ఇట్లా చాలామంది వాళ్ళ పేషెంట్స్ వైపు నుంచి వచ్చిన వాళ్ళంతా ఈ భోజనం తింటూ ఉంటారు. లోపల ఉన్న వాళ్ళకి ఎవరో కొన్నిసార్లు ఉంటుంది, కొన్నిసార్లు ఉండదు ఆ భోజనం కూడా, అది కూడా సరిగ్గా ఉండదు. అంటే ఈ దృశ్యాలు చూస్తే మనకి ఏమనిపిస్తున్నది, నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు హోటల్ కూడా వెళ్ళలేని సిచ్యువేషన్ ఉన్నదని. ఇప్పుడు ఒక 100 రూపాయలు 150 రూపాయలు ఖర్చు పెడితే హోటల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఆ డబ్బులు కూడా వీళ్ళు ఖర్చు పెట్టలేని చాలా దారుణమైన జీవితాలు వీళ్ళు గడుపుతున్నారు. ఇప్పుడు దేశం వెలిగిపోతుంది, రాష్ట్రం ఎన్నో ఉంది, ఈ వ్యాఖ్యలకు ఏమైనా అర్థం ఉన్నదా? అడుగుతున్న ప్రశ్న ఇదే. నేను ఇస్తా. ఏ ఊరే? మాది ఆరుట్ల. ఏమైందో అంటే ఎవరికేమైంది? డెలివరీ అయింది మా భార్య. ఎందుకు లోపల ఉండదా భోజనం? ఉండదు కదా, పెట్టదు కదా. ఓకే. మరి హోటల్కి వెళ్ళొచ్చు కదా. అంటే ఇక వచ్చినాం కదా, ఇప్పుడు వచ్చినామని. ఎవ్రీడే హోటల్ పెట్టడానికి అన్ని డబ్బులు మనం ఖర్చు పెట్టగలిగే పొజిషన్లో ఉన్నారా మీరు? లేం. ఓకే. మీరు ఎక్కడి నుంచి? మహబూబ్ నగర్ అండి. ఏమైందో? మా కోడలు డెలివరీకి ఉందండి. ఎందుకంటే ఏరియా హాస్పిటల్ ఉందిగా పెద్దది మహబూబ్నగర్లో టౌన్లో. ఆమెకి కొంచెం పిండం ఎదుగుదల తక్కువ ఉంది, దానివల్ల ఇక్కడ వచ్చేసేసి. అక్కడ ఈ ట్రీట్మెంట్ అక్కడ లేదట్నా? లేదు, అక్కడ లేదు. రాసిరా? అక్కడ వాళ్ళే రాసి పంపించారు, ఇక్కడ పంపించారు. మీరు ఎక్కడి నుంచి? గద్వాల నుంచి వచ్చినాం. గద్వాల నుంచి వచ్చి గద్వాల చుట్టుపక్కల మహబూబ్నగర్లో కూడా హాస్పిటల్ ఉంది, ఇక్కడ హాస్పిటల్ లేవా? ఇక్కడ ట్రీట్మెంట్ మంచిగా ఉంటుందని చెప్తే ఇక్కడ వచ్చిండ్రు. ఇక్కడ ప్రెగ్నెన్సీకి బాగుస్తారంట అన్నందుకు ఇక్కడికి వచ్చేసి వాళ్ళే పంపించారా? అక్కడ చెప్పిండ్రు బయట అక్కడ నిలపూర్ తీసుకోపోండి అని చెప్పిండ్రు. ఇక్కడ వచ్చినాం. 2 రోజులు వచ్చి ఈరోజుకి 4 days అవుతుంది. అయిపోయింది? ఆపరేషన్ అయిందా? ఆపరేషన్ కాదు, ఆమె కిడ్నీకి ఇది ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అనమాట. ఇంకా డెలివరీ టైం ఇంకా దగ్గర రాలే. ఎవరమ్మా మీది? మాది అక్కడ తుంగతుర్తి. తుంగతుర్తి నుంచి ఎందుకు వచ్చారు ఇక్కడికి? అంటే ఇక్కడికి మా వాళ్ళు బతుకొచ్చిరు సార్, మా బిడ్డ మా అల్లుడు ఇట్లా ఇక్కడికి బతుకొచ్చిరు కదా. అబ్బాయికి బాగాలేకుంటే ఈయనే. చిన్న బాబుకి బాగాలేదా? ఏమైంది? నిమ్ము మొత్తం ఇట్లా నిండిపోయి పక్కన. ఎన్ని రోజులు వచ్చి మీరు? 4 రోజులు అవుతుంది సార్. ఇట్లా బాగానే ఉన్నాడా? అంటే కొంచెం పర్వాలేదని కొంచెం అంటారు. ఓకే. మీరు ఎక్కడి నుంచి బ్రదర్? గద్వాల్ సార్. గద్వాల్. ఎందుకు గద్వాల్ నుంచి ఇంతవరకు వచ్చారు? మా పాపకు జీబీఎస్ అని వ్యాధి వచ్చింది, ఇక్కడ వచ్చినాం సార్. ఓకే. ఏమంటున్నారు మరి డాక్టర్స్? పర్లేదు సార్, బాగా చూసుకుంటున్నారు. ఎన్ని రోజులు అయింది వచ్చి? 5 రోజులు అవుతుంది సార్. ఓకే. బాగా చూసుకుంటున్నారు, అన్నదానం కూడా బాగా జరుగుతుంది సార్. మీరు పేషెంట్తో లోపల ఫుడ్ లేదా? లోపల ఫుడ్ లేదు సార్, మేము బయట వచ్చి తినాలి. లోపల ఏం వాటర్ ఇవన్నీ ఏమన్నా అవైలబుల్ ఉంటాయా? వాటర్ అవైలబుల్ కొనుక్కోవాల్సిందే సార్, కష్టం. బయట వాటర్ బాటిల్ వాటర్ పెట్టలేదు సార్. మనకు కావాలన్నప్పుడు కూడా ఫుడ్ మనకు ఓసారి ఆదివారం సండే అటువంటివి మనం బయటనే తెచ్చుకోవాలి సార్. బయట సండే వస్తే మీరు బయట తింటారా? సార్ బయటే సార్. ఎవ్రీడే హోటల్కి వెళ్తే ఇక జాబ్ ఖాళీ సార్. ఇంకా ఇట్లాంటివి ఇంకా కొన్ని పెడితే కూడా మాకు ఇంకా సేఫ్టీ సార్. చాలామంది మాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, ఇంకా చాలామంది కడుపు మాసుకొని కూడా ఉంటారు. కానీ ఇంకా ఇప్పుడు మేము కొంచెం బెటర్ సార్. ఓకే. మీరు ఎట్లుంటారు? నైట్ ఎక్కడ ఉంటారు మరి? నైట్ ఇక్కడే సార్, బయట ఇంకా ఎక్కడో తల చూసుకుంటాం. మీకు బయట పడుకోవడానికి ఏమీ అటువంటిది ఏం సార్, ఒక దుప్పటి తీసుకొని తన తల దాచుకుంటాం సార్. మరి స్నానం చేయడం ఇట్లా ఇంకా లేవు సార్. అలాంటివి చేయిలు కడుక్కోవడానికి కూడా వాటర్ లేవు బయట. మా పేషెంట్ తరపున వస్తాం ఒకరిద్దరం, కానీ మాకు పేషెంట్ ఒకటి లోపల ఉంటుంది, మిగతా వాళ్ళంతా బయటనే ఉంటారు. మాకు చేయిలు కడుక్కోవాలన్నా వాటర్ లేదు, తాగలన్నా వాటర్ లేదు, కూర్చుందామన్నా కూడా మగ పిల్లలకి అయితే అక్కడ ప్లేస్ లేదు, ఆడవాళ్ళకి కూడా ప్లేస్ లేదు. చాలా పండుకుందామన్నా కూడా ఇబ్బంది ఉంది. వాష్రూమ్ ఏం లోపల ఒక బాత్రూమ్ లేదు, వాష్రూమ్ ఏమి లేదు. బాత్రూమ్ పోదామన్నా కూడా బాత్రూమ్ గీతలకు సంబంధించిన ఈ బయట అవుటర్స్కి పేషెంట్ తరపున వాళ్ళకి
బాత్రూమ్ కానీ చిన్న ఏది లేదు ఇక్కడ. ఫ్యాన్లు లేవు, ఏం లేవు. బయట అవుటర్స్కి ఒక షెడ్ కూడా లేదు కూర్చొనిక. దోమలు తెల్లవాళ్ళు దోమలు కొరుకుతాయి. లోపల పేషెంట్ ఒకటి మంచిగా ఉంది, బయట పేషెంట్ తరపు వచ్చిన వాళ్ళకి బయట చాలా ఇబ్బంది ఉంది. చాలా ఇబ్బంది. ఎక్స్పెక్ట్ చేయరా సార్, ఇంకా స్నానాలు అంటే ఇంకా అటువంటిది ఏం లేదు. వర్షంగానే పడ్డదంటే బాగా ఎంత వరకు ఇంకా ఇట్లే ఊకుండాలి సార్. వర్షం పడితే ఇంకా మనం వర్షంలో ఉన్నట్టనే ఇంకా అక్కడ ఏం ఒక షెడ్డు బలమైన ఏం లేదు అసలు. చిన్న వస్తువు లేదు ఇక్కడ. ఓకే. సో ఇట్లా చాలామంది ఈ వీళ్ళు ఇచ్చే భోజనం కోసం లైన్ నిలబడాల్సిన సిచ్యువేషన్ వస్తున్నది. ఇప్పుడు ఒక పేషెంట్ వస్తే ఒక బాబు వస్తే వాళ్ళ మదరే ఉన్నారనుకోండి, కుదరదు కదా. ఇప్పుడు వాళ్ళకి చదువు రాదు, లోపలే ఉంటారు, బయట డబ్బులు కావాలి, వ్యవహారం ఈ రకరకాలుగా ఉంటుంది. సో వాళ్ళ హస్బెండ్ కానీ ఇంకొకరు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సో మరి అట్లాంటి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? ఇది చాలా దారుణమైన పరిస్థితి. గవర్నమెంట్స్ ఆలోచించాలి. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు పాపం, గద్వాల నుంచి, మహబూబ్నగర్ నుంచి, తుంగతుర్తి నుంచి. మరి వీళ్ళంతా ఇక్కడ దాకా ఎందుకు వస్తున్నారు? అక్కడే హాస్పిటల్స్ ఉండాలి కదా. ఎక్కడి నుంచే పెద్ద మనిషి? ఎవరు? ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు. చెన్నూరు నుంచి వచ్చినావు. ఎందుకు ఇంత దూరం వచ్చినావు? హాస్పిటల్కు. హాస్పిటల్ ఎందుకు? అక్కడ ఏం హాస్పిటల్ లేవా? ఆడేమన్నా చిన్నయ్యనా, ఇక్కడ పెద్దది కావచ్చు, ఇక్కడ దాకా వచ్చినాం. ఎవరికి ఏమైంది? మా పాపకు బిడ్డకు పిడిచి వచ్చింది. అయ్యో, ఫిట్స్ వచ్చింది. ఫిట్స్ వస్తే ఇంత దూరం వచ్చినావు. ఎన్ని రోజులు వచ్చి? నెల అయిందని. నెల ఎందుకైంది? ఏమైంది? సీరియస్గా ఉందా? సీరియస్ ఉంది. మరి ఏమంటున్నారు డాక్టర్లు? డాక్టర్లు ఇంకా కొన్ని రోజులు ఉండాలి, ఉన్నాక పోయాలన్నారు. నెల రోజుల నుంచి ఎట్లా ఉంటున్నావు ఈడ? ఇదే ఎన్నో ఆడుకుంటా తినుకుంటా ఉన్నాడు అంతే. లోపల ఎవరున్నారు? పేషెంట్ లోపల మా బిడ్డ ఉన్నది, మా వాళ్ళు ఉన్నారు. ఇట్లే నెల రోజుల నుంచి ఇన్నే ఉంటున్నాయి. అన్ని పోయినాయి, పని గిని అన్ని పోయినాయి. ఇదే పని అడుక్కుంటూ తినుడు ఉండు. మళ్ళీ మీరు చెన్నూరుకు పోవాలన్నా మళ్ళీ 5-6 గంటల జర్నీ, మళ్ళీ 500-600 ఖర్చు. 770. 770 రూపాయలు అయితే పోతే పోయి రాను 1500-1600 అవుతాయి. సో చెన్నూరు నుంచి వచ్చారు, గద్వాల నుంచి వచ్చారు, ఆదిలాబాద్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నీలోఫర్ హైదరాబాద్ దాకా వాళ్ళు పేషెంట్ కండిషన్ కొంచెం సీరియస్ ఉన్నా లేకపోతే ఇదైనా కూడా ఇక్కడ దాకా తీసుకురావాల్సిందే. అందుకే అంటున్నాం కదా మనం, ఈ గవర్నమెంట్ కూడా బడ్జెట్లో కేటాయించింది ఎంత? 3.9%. ఈ 3.9%తో ఏం సాధిస్తాం మనం? అంటే కొత్త హాస్పిటల్ కట్టలేం, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేం. సో ఇట్లాంటి పేషెంట్స్ అటెండర్లకు కూడా మనం కనీస భోజనం కూడా పెట్టలేం. ఇంకా లోపలికి వెళ్తే లోపల కనీసం వాటర్ కూడా లేవంటున్నారు. ఆలోచించాలి. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. అసెంబ్లీలో కానీ ప్రసంగాల్లో కానీ నేతలు చేస్తున్న మాటలకి, మాట్లాడుతున్న మాటలకి, కనిపిస్తున్న వాస్తవానికి సంబంధమే లేదు. అసలు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. ఈ తేడాని ప్రజలు కూడా గుర్తించాలి. మనం వాళ్ళ మాయలో పడితే, వాళ్ళ ట్రాప్లో పడి, వాళ్లకు ఈ రకంగా ఎలక్షన్స్ టైంలో ఆ ట్రాప్లో పడిపోతే మనమే నష్టపోయే ప్రమాదం ఉన్నది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.